అమెరికా అణు నిర్ణయం సంచలనం సృష్టిస్తుంది. ఒకప్పుడు అణు నిరాయుధీకరణ ఒప్పందం దిశగా వెళ్ళినటువంటి అమెరికా, రష్యాను కూడా ఆ దిశగా ప్రోత్సహించింది. ఇద్దరూ కలిసి అణు నిరాయుధీకరణ ఒప్పందం పెట్టుకున్నారు. అయితే క్లింటన్ టైంలో అణు నిరాయుధీకరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది రష్యా. బట్ అమెరికా మాత్రం దాంట్లోనే ఉంది. కానీ మన కైరానా హిల్స్‌లో అంటే అమెరికా తెలివిగా చేసుకొచ్చింది ఏంటంటే, తన దేశంలో అణు నిరాయుధీకరణ చేస్తూ, ఇతర దేశాల్లో తన అణుస్థావరాలను ఏర్పాటు చేసుకున్నదానికి సాక్ష్యం మన కైరానా హిల్స్‌లో మనం కొట్టిన దెబ్బకి బిత్తరబోయి యుద్ధాన్ని ఆపమని వెంటపడింది అమెరికా. ఎందుకు అడిగింది అంటే, అక్కడ ఉన్న నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్ అన్నటువంటిది అమెరికా చేతుల్లో ఉంది. అణుస్థావరం అక్కడ పెట్టుకుంది. పాకిస్తాన్ అణుస్థావరాన్ని కూడా అమెరికా తీసుకుంది అన్నటువంటిది అమెరికన్ సిఐఏ మాజీ ఏజెంట్ చెప్పడం, ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు దానికి ఏమైనా గట్టి దెబ్బ తగిలిందా? ఎందుకంటే అణ్వస్త్ర పరీక్షలు తప్ప కొన్ని కొన్ని చిన్న చిన్న పరిశోధనలు చేయాలి. అందుకోసం అని చెప్పేసి తామున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తద్వారా ఇక కేవలం అంతరిక్షంలో అణుబాంబులు వాడకూడదు, లేకపోతే కనుక సముద్రాల్లో వాడకూడదు అన్నటువంటి పాయింట్ తప్ప మిగతా అన్ని అణు ఒప్పందాల నుంచి రష్యా, అమెరికా బయటకు వచ్చేసి ఎవరికాళ్ళకి అణువాయుధాలు తయారు చేసుకోవచ్చు. తద్వారా అణ్వస్త్ర పోటీ పెరగబోతుంది. ప్రపంచంలో ఇంతవరకు అణు ఒప్పందాలు జరిగాక కూడా అణ్వస్త్రాల తయారీకి ముందుకొచ్చి చేసినటువంటి దేశాల్లో వన్ ఆఫ్ ద దేశం ఇండియా. ఎందుకని? అణ్వస్త్రం ఉన్నప్పుడు వాళ్ళు గౌరవం ఇవ్వడం ప్రారంభించారు. అందుకోసం చేసుకొచ్చింది తప్ప ఎప్పుడు శాంతియుత ప్రయోజనాలకి వేరలేదు. కానీ ఇప్పుడు ఇరాన్ దగ్గర అణుస్థావరం, ఇరాన్ అణుబాంబులు పెట్టుకున్న, పాకిస్తాన్ అణుబాంబులు పెట్టుకున్న, టర్కీ దగ్గర అణుబాంబులు ఉన్న చాలా ప్రమాదకరం. భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి.